అయితే బ్లాక్ బస్టర్ అన్న కళ్యాణ్ గారి కోసం మేము చాలా కాలం నుండి వెయిట్ చేస్తాం. సినిమా అయితే ఎరగదీశారు. లేడీస్ అయితే విపరీతంగా చూస్తారు. సినిమా మామూలుగా లేదు అసలు. ఫ్యాన్స్ మా కన్నుల పండగలా అనిపిస్తుంది. పండగ వెళ్ళిపోయి 4 నెలలు అయినా మళ్ళీ పండగ వచ్చిన వాతావరణంగా కనబడుతుంది మాకు. ఫ్యాన్స్ అందరిలో కళ్యాణ్ గారు మాకు చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా అందరూ చూడాలని చెప్పి లేడీస్ అయితే విపరీతంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా అయితే సూపర్ అన్న, సూపర్ అసలు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదో మైలురాయి సినిమా మటుకి సూపర్ టూపర్ హిట్. రమన్ సినిమా మటుకి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది సినిమా. కాబోయే సీఎం పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఆడపిల్లల గురించి ఎంతో అద్భుతంగా చూపించారు మా డైరెక్టర్ గారు కూడా. మా అన్నయ్య కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు. ఏ ఆడదానికి కూడా ఇలా జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. జై పవన్ జామ్. సినిమా చూసినా చెప్పు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నరాలు ఉత్కంఠలాగా వచ్చినాయి అన్న. గూస్ బంప్స్ వచ్చినాయి. మామూలు కాదు, పవన్ కళ్యాణ్ వెనకదీశా అంతే. కనుక మా సినిమా ముందర ఐపీఎల్ ఖాళీ అయిపోతే ఇక్కడ పవర్ స్టార్ సినిమా ముందర ఐపీఎల్ ఖాళీ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు వయసు అసలు ఖుషీలో ఒక స్టిల్ లాగా తీన్మార్లో ఉన్న స్టిల్ అలా ఉన్నట్టు ఫేస్ అంత గ్లోగా ఉంది సినిమా. అసలు ఇంటర్వెల్ దగ్గర నుంచి అయితే ఎక్కడ డౌన్ అయ్యేది లేదు సినిమా. అంత హైప్ ఉంది సినిమా. ఇంటర్వెల్ దగ్గర నుంచి తగ్గేదే లేదు సినిమా. అంత విధంగా ఉంది సినిమా. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఒక లేడీస్ గురించి చెప్పాల్సిన విషయం చాలా బాగా చెప్పాడు. ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి చెప్పాల్సిన వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్పాడు. వాళ్ళు మేము మెగా ఫ్యామిలీ అయినందుకు చాలా ఆనందిస్తున్నామన్న. ఎందుకంటే మా మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మంచి సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా ఒక ఆడపిల్ల గురించి మంచి సందేశం ఇచ్చిందన్న. ఆ సందేశం ఇచ్చిన దాంతో పాటు క్లైమాక్స్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏమండి ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ఉంటా, మీరు మాకు కావాలని ఒకసారి పెద్దవాళ్ళు అడుగుతారు, కానీ అమ్మ ఎప్పుడు కూడా నేను మీతోనే ఉంటానని మంచి సందేశం ఇచ్చారండి. మాకు ఈ సినిమా చాలా 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 సూపర్ హిట్, బంపర్ హిట్గా అనిపించిందండి. చాలా థ్యాంక్ యూ సార్.